అప్పుడే 3 ఏళ్లు గడిచాయి. ఇప్పటివరకు సాధించిందేమీ లేదు. ప్రశ్నలు తప్ప పరిష్కారాలు లేవన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఎన్నికలకు 2 ఏళ్లు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో జనసేన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు పవన్ కళ్యాణ్. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పనిచేస్తుందని స్పష్టం చేశారు. అధికారం కాదు, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని మరోసారి క్లారిటీ ఇచ్చారు. జనసేన పార్టీ పెట్టి 3 ఏళ్లైంది. కానీ క్రియాశీల రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించలేదు. ప్రశ్నించడానికే పార్టీ అన్న పవన్ ఇప్పుడిప్పుడే ఆ ట్రాక్లోకి వచ్చారు. ప్రత్యేక హోదా, అమరావతి రైతులు, పోలవరం బాధితులు, ఉద్దానం రోగులపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తాజాగా పార్టీని పటిష్టం చేసేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు పవన్. 2019 ఎన్నికలే టార్గెట్గా సమరానికి సై అంటున్నారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. క్లారిటీ ఇచ్చారు. జూన్ నుంచి పార్టీ నిర్మాణ పనులు మొదలవుతాయని ప్రకటించారు. అధికారంలోకి వచ్చినా రాకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు జనసేనాని. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో మొన్న చెప్పాను, స్టార్ట్ చేసిన లాస్ట్ మన మీటింగ్లో చేనేత కార్యక్రమాలు చెప్పాను. సో దానికి తగ్గట్టుగానే ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇది ఈరోజు పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. 2500 మాటల్లో సంక్షిప్తంగా వాళ్ళు చెప్పగలిగేది చాలా స్పష్టంగా సూటిగా చెప్పాలి. అలాగే జూన్ నుంచి మేము పార్టీ నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మీకు 2019 ఎన్నికలకి యువతకి పెద్దపీట వేయదలుచుకున్నాం పార్టీ తరఫు నుంచి. మోర్ దెన్ 60% యూత్ లీడర్షిప్ని మేము టార్గెట్ చేస్తున్నాం. అలాగే ముందు లీడర్స్ని ఐడెంటిఫై చేయడానికి జూన్ నుంచి మేము ఒక ప్రణాళిక ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాం. ఏపీ, తెలంగాణలో 32 సమస్యల్ని గుర్తించామని, ఈ అంశాలపై ఇప్పటికే ఓ స్పష్టతకొచ్చామని చెప్పారు పవన్. వచ్చే ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. 2019లో అనంతపురం జిల్లా నుంచే తన అసెంబ్లీ బరిలోకి దిగుతానని మరోసారి స్పష్టం చేశారు ఆయన. నెక్స్ట్ మార్చికి జనసేన పార్టీ ఫుల్ ఫ్లెజ్డ్గా పొలిటికల్ పార్టీగా, అంటే అన్ని రకాలుగా ఒక సరైన దశలో ఉంటుందని నేను ముందుకు తీసుకెళ్ళాను. మా ప్రయత్నం మేము చేస్తున్నాం అందరం కలిపి. 2 స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు గుర్తింపు ఉంది, 2 స్టేట్స్ నుంచి. ఒక పార్టీ తాలూకు లక్ష్యం ప్రజల సమస్యల మీద పోరాటమే కానీ అంతిమ లక్ష్యం అధికారం కాకూడదన్న ఉద్దేశం తప్ప నేను అంటే ఒకటేంటంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి వెనకబడిపోయిన జిల్లా అనంతపూర్. నాకు అనంతపూర్ నుంచి ఎందుకంటే రిప్రజెంట్ చేయాలి అనంతపూర్ నుంచి. జనసేనలోకి చిరంజీవి వస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అపుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు పవన్ కళ్యాణ్. అన్నయ్య జనసేన పార్టీలోకి స్పష్టం చేశారు. ఇద్దరి ఆలోచన విధానాలు కలవవని తెలిపారు పవన్ కళ్యాణ్. లేదు సార్, అలాంటి ఆలోచన నాకు లేదు, ఆయనకు కూడా లేదు. సో వీఆర్ టూ ఇండిపెండెంట్ పీపుల్ అండ్ మా ఆలోచన విధానం ఒకటే దారిలో కలిసి నడవాలి. సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్డీఏలో చేరి టీడీపీకి, బీజేపీకి ప్రచారం చేసిన పవన్ ఇప్పుడు ఆ కూటమి నుంచి బయటకొచ్చారు. హోదా విషయంలో నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. అందుకే తాను బీజేపీకి దూరంగా ఉన్నట్టు తెలిపారు పవన్. As on now, I'm not a part of NDA. Right now, this second, I'm not a part. As on today, it's too early to say, sir. As on now, but for me, right now, because ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి నేను ఎలాంటి పదవులు తీసుకోలేదు. నేను వాళ్ళకి ఏంటదని నిస్వార్థంగా చేసింది ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆదుకుంటారు, నిలబడతారనే ఉద్దేశంతో నేను ఎలాంటి ఆశించకుండా చేశాను. అవి నెరవేర్చినప్పుడు నేను వాళ్ళతో ఎన్డీఏతో ఉన్నాను అనుకోవడం ప్రజా వ్యతిరేకమైన ఆలోచన విధానం అవుతుంది. అందుకని నేను దానికి ఏపీతో పాటు తెలంగాణ పైన దృష్టి పెట్టినట్టు సంకేతమిచ్చారు జనసేనాని. సంగారెడ్డిలోని కాలుష్యం గురించి తనకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. త్వరలోనే సంగారెడ్డిలో పర్యటిస్తానన్నారు. అంటే నాకు ఈ మొన్న నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు నాకు రిపీటెడ్గా వస్తుంది ఏంటంటే, అది మన సంగారెడ్డి దగ్గర ఉండే నాకు పొల్యూషన్ ఇది మీద నాకు రమ్మని చెప్పి నాకు రిపీటెడ్ రిక్వెస్ట్ ఉన్నాయి. దాన్ని ఒకసారి అటు సైడ్ నేను వెళ్తాను, ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా, లేదంటే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు పవన్. పార్టీ నిర్మాణం జరిగిన తర్వాతే పొత్తు అంశాన్ని ఆలోచిస్తామని తెలిపారు. పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని, సమస్యలపై ధైర్యంగా పోరాడే నాయకులు జనసేనలోకి రావాలని పిలుపునిచ్చారు. 2019లో పూర్తిస్థాయి పొలిటికల్ పార్టీగా రంగంలోకి దిగబోతోంది జనసేన.
ఏపీ ఒక్కటే కాదు తెలంగాణలోనూ పోటీకి సై అంటోంది. మరి పవన్ పోటీతో తెలుగు రాష్ట్రాల్లో సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? జనసేన దూకుడుపై ఏపీ పార్టీలు ఏమంటున్నాయి? తెలంగాణ పార్టీల రియాక్షన్ ఏంటి? జనసేన భవిష్యత్ కార్యాచరణపై పొలిటికల్ సర్కిల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు ఆయన్ను స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. పొలిటికల్గా పవన్కు అంత సీన్ లేదని పంచులేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేయడాన్ని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్వాగతించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా పోటీ చేసే హక్కుంటుందని అభిప్రాయపడ్డారు బొండా ఉమా. ఆ రోజు ఏంటంటే నేనే ఎంపీ అవడానికో మంత్రిని అవడానికో ముఖ్యమంత్రిని అవడానికో పార్టీని పెట్టలేదని చెప్పి వారు అన్నటువంటి రికార్డ్స్ ఉన్నాయి. కానీ మేమేమన్నాం అది ఇక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ అంటే వారు పార్టీ పెట్టినప్పుడు అన్నదానికి ఇప్పుడు మార్చుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఒక పార్టీ ఇంకా దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆశీస్సులతో గెలిచినాక ఇంకా మంచి చేద్దామని కూడా ఉండొచ్చు. దానికి తప్పులేదు. ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎన్నోసార్లు చూసాం. ఇదే సమైక్య ఆంధ్రప్రదేశ్లో చూసాం, ఇంతకుముందు కూడా చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. వస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు పోటీ చేస్తూ ఉంటే దానికి అభ్యంతరం లేదని నా 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తేనే బాగుంటుందన్నారు బొండా ఉమా. పవన్ చంద్రబాబు ఆశయాలు ఆలోచనలు ఒక్కటే అన్నారాయన. ఎన్నికల పొత్తుపై పార్టీ అధినేతలదే తుది నిర్ణయమని చెప్పారు. జనసేన మా మిత్రుడిగానే భావిస్తున్నాం. మాకైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి పోటీ చేస్తే ప్రజలకి మరింతగా ఆయన ఏ ఉద్దేశాలతో అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కానీ పేదల పట్ల పేదల అభివృద్ధికి కట్టుబడి ఉండాలి, ఈ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలనేది ఆయన ఎజెండా. అదే ఎజెండాని ఇక్కడ అమలు చేస్తున్నది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇద్దరు ఆలోచనలు ఒకటే అయినప్పుడు ఈ ఇద్దరు కలిసికట్టుగా ఉంటేనే ఈ రాష్ట్రం ఇంకా వేగవంతంగా ముందుకెళ్ళుద్ది. జనసేన కార్యాచరణను టీడీపీ స్వాగతిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం విమర్శలు ఎక్కుపెట్టారు. పవన్ కు అంత సీన్ లేదని సెటైర్లు వేస్తున్నారు. జనసేన పోటీ చేస్తే టీడీపీకే తప్ప మాకేం నష్టం లేదంటున్నారు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. ఒక పూర్తి స్థాయిగా పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఎక్కడా లేదు. అది అంత ఎస్టాబ్లిష్ అవుతుందని నేను అనుకోవటం లేదు. మేము వస్తున్నాము కాసుకోండి అనే సినిమా హీరో కనుక సినిమా డైలాగ్స్తో వచ్చారో మాకైతే తెలియదు. కానీ ఒక రాజకీయంగా రావాలంటే రాజకీయ పరిపక్వత ఉండాలి, మన ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించి ఉండాలి, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడై ఉండాలి. తెలంగాణలోనూ పోటీ చేస్తామన్న జనసేనానిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ వ్యూహంలో భాగంగానే పవన్ పోటీ చేస్తున్నారని విమర్శించారు. పవన్ కు మతిస్థిమితం లేదని, ఆయన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. పవన్ కళ్యాణ్ తెలంగాణలో అంటే నువ్వు ఒక సినిమా ఆర్టిస్ట్గా ఎవరైనా గౌరవిస్తారు కావచ్చు, కానీ కుటుంబ పెద్దగా లేదా రాజకీయాలకు రావడానికి నీకు మతిస్థిమితం ఉన్నటువంటి పరిస్థితి కాదు. కాబట్టి రాజకీయాల్లో ప్రజాసేవ, ప్రజలకు బానిసగా బతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, ప్రజలకు సేవ చేయాల్సింది. కానీ నీ దగ్గర అటువంటి పరిస్థితి లేదు. నీకు ఉన్నటువంటి మహిళా మోసం చేసేటువంటి పరిస్థితులు కానీ నీకు ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం కూడా కాబట్టి నీకు అసలు ఫస్ట్ యూ చెక్ యువర్ టోటల్ హెల్త్ అనేటువంటిది నేను సలహా చెప్తా ఉన్నా. అంతేగాక కేసీఆర్ ఇచ్చే జీతంకో కేసీఆర్ ఇచ్చే రొక్కం కోసమో వచ్చి పోటీ చేస్తామనేటువంటి ఆలోచన మానుకోమని చెప్పి కోరుతా ఉన్నా. మొత్తానికి జనసేన పోటీ చేసే అంశంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.